హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించుకోవాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడతామండి. దానికంటే ముందు ఒక 1 మినిట్ మనము అసలు బంగారాన్ని ఎందుకు తాకట్టు పెడతాము అనే దాని గురించి తెలుసుకుంటే దాని తర్వాత మనం బంగారాన్ని ఎలా విడిపించుకోవాలనే దాని గురించి మాట్లాడతాను. మనము చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది మనకి అవసరానికి డబ్బులు అందకపోవడం వల్ల, లేదా మనకి ఎమర్జెన్సీ అవసరానికో, లేదా హాస్పిటల్కి కానీ, లేదా ఇతరుల అప్పుల వల్ల కానీ మనకు గుర్తొచ్చేది ముందుగా మన చేతిలో ఉండే, మన ఇంట్లో ఉండే బంగారమేనండి. సో మనకి ఆపదలో కానీ, అవసరానికి కానీ మనకు ముందుగా ఉండి నిలబడేదంటే ఈ బంగారు మాత్రమే. సో ఈ బంగారాన్నే మనము మన అవసరాలకు తాకట్టు పెట్టేస్తుంటామండి. సో ఇలా తాకట్టు పెట్టే ముందు ఒక్క నిమిషము లేట్ అయినా పర్వాలేదండి, ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఎందుకంటే మనము ఈ అవసరానికి బంగారం పెడుతున్నామంటే మళ్ళీ మనం విడిపించుకునే శక్తి మనకు ఉంటుందా, మళ్ళీ మనం ఖచ్చితంగా విడిపించుకుంటామా? ఇప్పుడు ఈ బంగారాన్ని పెడుతున్నాము, ఈ పెట్టడం వల్ల మనకి ఈ ఖర్చులు, ఈ అవసరాలు, ఈ సమస్యలు తీరుతాయి, కానీ మళ్ళీ మనం విడిపించుకుంటామా లేదా అనేది ఒక్కసారి అయితే బాగా ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే మనం 100 రూపాయలు పోయినా మనం తిరిగి సంపాదించుకుంటాం, కానీ బంగారం పెట్టే ముందు ఒక్కసారి బాగా ఆలోచించుకొని నిర్ణయించుకొని మనం బంగారం అనేది తాకట్టు పెట్టాలండి. సో మనం మెయిన్గా వచ్చేసి బంగారం తాకట్టు అయితే 2 విధాలుగా మనం బంగారం పెడతామండి. ఒకటి వచ్చేసి మనం బ్యాంకులలో మన పేరు మీద పెట్టుకుంటాము. అలాగే చిన్న చిన్న బంగారు షాపులలో మనకి అవసరానికి తగ్గట్టుగా మనం ఇలా ఉంగరాలని కానీ, ఏవంటే చిన్న చిన్న వస్తువులు కానీ మనం పెట్టేసుకుంటాం. అది కూడా ఎక్కువ అమౌంట్ కూడా కాదండి, చాలా చిన్న చిన్న అమౌంట్లో కూడా మనము ఈ బంగారాన్ని పెట్టేసుకుంటాము అనమాట. సో మనకి ఆ సమయానికి మనకు డబ్బు లేకపోవడం వల్ల మనం ఈ చిన్న అవసరాలు కూడా మనం బంగారం అయితే ఇలా పెట్టుకుంటాము. సో దాంట్లో నేను ఒక్కదానండి, ఎందుకంటే ఇది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఈ వీడియో. ఎందుకంటే నేను ఇంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ కరోనా అప్పుడు నాకు కూడా చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకంటే అంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది కదండి. సో అప్పుడు నాకు వచ్చిన బాబు ఉన్నాడు, మా హస్బెండ్ మాత్రమే ఒక్కడే జాబ్ చేస్తున్నాడండి. సో అప్పుడు కూడా తను బస్తోనే వెళ్తుండే. అలా కొంచెం ఒక 2-3 మంత్స్ బాగా ఇబ్బంది అయిపోయిందండి. రెంట్కి కానీ, ఈఎంఐలకు కానీ, ఇంట్లో ఖర్చులకు కానీ, పిల్లలకు హెల్త్ కానీ, ఇలా చాలా ఇబ్బంది అయిపోయింది. సో మాకు అప్పుడు అవసరానికి అంత అమౌంట్ లేదు. పైగా నేను కూడా అప్పుడు హౌస్ వైఫేనండి, నేను అప్పుడు ఎటువంటి జాబ్ కూడా చేయలేదు. ఎందుకంటే నా బాబు ఉన్నాడు, ఒక 1 ఇయర్ బాబు ఉన్నాడు. సో అందుకోసమని నేను ఏం జాబ్ చేయలేదు. సో నా అవసరాలకు నా దగ్గర ఉన్న ఒక రింగ్ అయితే మేము పెట్టామండి కరోనా అప్పుడు. అది కూడా జస్ట్ ఓన్లీ 8,000కే పెట్టాను. సో మనకి ఎంతో విలువైన గోల్డ్ బంగారాన్ని 8,000 రూపాయలకే పెట్టాను. అలా పెట్టి నేను ఒక 2-3 నెలలు కట్టానండి. అంటే ఫస్ట్ కరోనా అప్పుడు, రెండో కరోనా అప్పుడు కూడా ఆ పేపర్ అనేది మిస్ అయిపోయింది. సో తన దగ్గరికి వెళ్ళి నేను గొడవ చేసుకున్నాను అనమాట, ఇట్లా పేపర్ మిస్ అయ్యింది కానీ నేను అమౌంట్ కట్టాను అనేసి. తనైతే అస్సలు ఇవ్వలేదండి. నేను చాలా బాధపడాను. ఎందుకంటే మనం ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కష్టపడి ఎంతో ఇష్టంగా మనం ఈ బంగారం అయితే తీసుకుంటామండి. అలాంటిది నాకు ఎంతో ఇష్టమైన ఒక రింగ్ అయితే నేను వదులుకున్నాను. దాన్ని మళ్ళీ నేను తీసుకోలేకపోయినానండి. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య వచ్చినా బంగారాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు బాగా 1కి 10 సార్లు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తానండి. ఒకవేళ పెట్టే ముందు దాన్ని ఎలా విడిపించుకోవాలి, ఏ విధంగా విడిపించుకోవాలి అనేది ముందుగా నేను బాగా ప్లాన్ చేసుకొని విడిపించుకుంటానండి. సో అలా నేను కొన్ని పెట్టుకున్నాను, అలాగే వినిపించుకున్నానండి. అలాగే మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తానండి. మనం పెట్టిన బంగారాన్ని ముందుగా వడ్డీ అయితే ఖచ్చితంగా ప్రతి నెల తప్పకుండా కట్టుకుంటూ వస్తే మనం బంగారం కట్టడం సులభం. అలాగే లాస్ట్లో అసలు కట్టి మన బంగారాన్ని మనం ఈజీగా విడిపించుకోవచ్చండి. ఎందుకంటే మనం వడ్డీ లేట్ చేస్తే మనకి వడ్డీ అసలు నెలాఖరులో కట్టుకోవాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో అది మన దగ్గర లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ప్రతి నెల వడ్డీ రెగ్యులర్గా కడుతూ మీరు ఈ బంగారాన్ని మీకు నెలాఖరులో మొత్తం విడిపించుకుంటే మీకు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి మొదటి పద్ధతి అండి. ఇంకో పద్ధతి కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక బంగారాన్ని లేదా ఒక ఉంగరాన్ని మనము ఒక 30,000కైతే మనం పెట్టామనుకోండి, ప్రతి నెల వడ్డీ కడుతూ అలాగే మనకు
మనీ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఖర్చులు పోను మనకి మిగిలిన అమౌంట్ నెలలో కానీ 2 నెలల కానీ ఎంతో కొంత అమౌంట్ అయితే మనము జమ చేస్తూ పక్కన పెడుతూ వస్తూ ఉంటాం కదండి. సో ఆ అమౌంట్ నెల చివరిలో కానీ లేదా 2-3 నెలలకు అమౌంట్ కానీ మనం కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నట్లయితే, ఉదాహరణకి మనం ఈ రింగ్ ఒకవేళ 30,000 పెట్టామనుకోండి, అందులో నాకు ఈ 2-3 నెలల నుంచి నేను జమ చేసుకున్న ఒక 4,000 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను. మనం ఈ 4,000 రూపాయలు వెళ్ళి కట్టేస్తామనుకోండి, మనకు అసలు అనేది తగ్గిపోతుంది. సో మనకి 30,000లోనే మనం 4,000 కట్టామనుకోండి, మనకు 26,000 రూపాయలు అయితే మెలుగుతుంది. అలా కట్టడం వల్ల మనకి అసలు తగ్గుతుంది, అలాగే వడ్డీ రేట్ కూడా తగ్గుతుందండి. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మన బంగారాన్ని మన ఇంటికి తెచ్చుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన పద్ధతి చెప్పచ్చు. ఇలాగే మరికొన్ని పద్ధతులు ఉన్నాయండి. సో ఇవి కూడా చూడండి. అలాగే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. సో మనం పెట్టిన బంగారము అసలు ఎంత, అలాగే వడ్డీ ఎంత అవుతుందని మనకి ముందుగానే తెలుస్తాయండి. అంటే ఇప్పుడు మనం బంగారాన్ని ఇల్లు కట్టినప్పుడు, లేదంటే లోన్లకు కానో లేకపోతే పెళ్ళిళ్ళకు కానో ఏదన్నా కావాలన్నప్పుడు మనం బంగారం అయితే మనం బ్యాంకులలో పెడతామండి. అది 1 ఇయర్కి ఉంటుంది. సో 1 ఇయర్కి రెన్యువల్ అదే ఉంటుంది. సో బంగారం పెట్టే ముందు ఇంత అమౌంట్కి మీకు ఇంత వడ్డీ అవుతుంది అనేసి మనకి బంగారం పెట్టేటప్పుడే చెప్తారండి. సో అది ఒక క్లారిటీ అయితే ఉంటుందండి. అప్పుడు మనము ఏం చేయాలి, మనకి ఒక ఐడియా ఉంటుంది, ఈ బంగారానికి మనం ఇంత వడ్డీ కట్టాలి ప్రతి సంవత్సరము అనే క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనకి బంగారం అనేది ఈజీగా ఇడిపించుకోవచ్చు. అలాగే మనం బంగారం ఇడిపించుకునేలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పద్ధతి అండి. సో మనకి ప్రతి నెల మనకి శాలరీ అయితే వస్తుంటుందండి. అది హౌస్ వైఫ్కి కానీ హస్బెండ్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్కి జాబ్ చేస్తున్న వాళ్ళకైతే కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల మనకి శాలరీ అనేది వస్తుంది. సో అదేవిధంగా వాళ్ళు వడ్డీ ప్లస్ అసలు నెలకి ఇంత అని కట్టేసుకుంటూ వాళ్ళు బంగారాన్ని కూడా విడిపించుకోవచ్చండి. సో ఇలాగైనా వాళ్ళు బంగారాన్ని చాలా అంటే చాలా ఈజీగా విడిపించుకోవచ్చు. ఇంకొకటి, మనము బ్యాంకులలో గోల్డ్ పెట్టుకుంటాం కదండి, ఇది 1 ఇయర్కి రెన్యువల్ చేసుకోవాలి అని అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది ఏం చేస్తారు, మనం బంగారం పెట్టినప్పుడు మనం ఈ నెలలో పెట్టాము, మనకి 3 నెలల తర్వాత అమౌంట్ అయితే మనకి అందుబాటు అవుతుంది, మన బంగారాన్ని మనం విడిపించుకోగలుగుతాం. కానీ కొంతమంది ఏం ఆలోచిస్తారు అంటే 1 ఇయర్ టైం ఉంది కదా, మళ్ళీ విడిపించుకోవచ్చులే, మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చులే అనేసి ఉన్న డబ్బుని మనము ఏదో ఖర్చులకు వాడుకునేసి మనం ఇలా వేస్ట్ చేస్తుంటాం. అలా కాకుండా మనకి 1 ఇయర్ లోపట మనం పెట్టిన బంగారానికి డబ్బు మనకి అందుబాటు అయిందనుకోండి, అప్పటికప్పుడు ఆ నిమిషమే వెళ్ళి మన బంగారాన్ని విడిపించుకునే ప్రయత్నం అయితే చేయాలండి. ఏ విషయంలోనైనా తొందరపడకూడదు. కానీ బంగారు పెట్టిన విషయంలో అయితే మన దగ్గర పెట్టిన బంగారానికి డబ్బులు ఉంటే వెంటనే వెళ్ళి మన బంగారాన్ని మనం విడిపించుకోవాలండి. దానివల్ల మనకి వడ్డీ అనేది చాలా తగ్గుతుంది. అలాగే మన బంగారం మన ఇంటికి వస్తుంది. ఇది బంగారం అనే కాదండి, లక్ష్మీదేవి అని కూడా చెప్పొచ్చు. సో మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మనకి ఎక్కువ రెట్టింపు అనేది మన బంగారం మన ఇంట్లో ఉన్నట్టే. చూసారు కదా, మనం పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించుకోవాలి అనేది మీకైతే 4-5 పద్ధతులు అయితే చెప్పానండి. మీకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఒక్కసారి అయితే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.